నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. మీరు పలు కార్లను పరిశీలిస్తే ఆ వాహనం వెనుక 4x4 అని రాసి ఉండటాన్ని చూసుంటారు. ఈ రోజుల్లో కొత్త ఎస్యూవీలు, ఖరీదైన వాహనాలపై ఈ సంఖ్య వ్రాయబడింది. అయితే కార్లో 16 సీట్లు లేదా 16 చక్రాలు ఉంటాయా అని గందరగోళానికి గురవుతారు చాలామంది. అయితే 4x4 అంటే ఏంటి? ఈ నంబర్ మహీంద్రా యొక్క ఆఫ్ రోడర్ ఎస్యూవీ థార్ వెనుక కూడా ఉంటుంది. అయితే ఈ నంబర్ ఉద్దేశం ఏంటో చాలామందికి తెలియదు. వాహనం నడిపే వారికి కూడా దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. సో 4x4 యొక్క రహస్యాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి 4x4 నంబర్ యొక్క ఉద్దేశం కారు చక్రాలు లేదా సీట్ల గురించి అయితే కాదు. అది కారు డ్రైవ్ సిస్టమ్కు సంబంధించినది, అంటే ఇంజన్కి సంబంధించినది. సాధారణంగా మీరు వ్యాగ్నోర్, ఆల్టో, నెక్సాన్ లేదా బ్రేజా వంటి చిన్న మరియు పెద్ద కార్లపై 4x4 అని రాసి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ కార్లు 4x2 డ్రైవ్ సిస్టమ్తో వస్తాయి. అంటే ఈ కార్లు 2 వీల్ డ్రైవ్ సిస్టమ్ను సపోర్ట్ చేస్తాయి. అంటే ఈ కార్ల ఇంజన్ 2 చక్రాలకు మాత్రమే శక్తిని పంపుతుంది. ఇక మరోవైపు కారుపై 4x4 అని రాస్తే కారు 4 వీల్ డ్రైవ్ సామర్థ్యంతో వస్తుంది. అంటే ఆ కార్లోని ఇంజన్ 4 చక్రాలకు సమానంగా శక్తినిస్తుంది. అంటే కార్లోని 4 చక్రాలు ఇంజన్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి అని అర్థం. 4x4 డ్రైవ్ సిస్టమ్ తరచుగా పెద్ద మరియు భారీ వాహనాల్లో మాత్రమే కనిపిస్తుంది. అదే సమయంలో మహీంద్రా థార్ మరియు జీప్ వంటి ఆఫ్ రోడింగ్ కోసం ఫేమస్ అయిన వెహికల్స్ కూడా ఈ సిస్టంతో తయారు చేస్తారు. ఇంతకీ ఇది దేనికి అనంటే, కొండలు, చెడ్డ రోడ్లపై డ్రైవింగ్ చేసే వాహనాలకు 4x4 డ్రైవ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.